సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనం వివేక చూడమని గురించి విచారణ చేస్తుంటిమి. ఈ విచారణలో త్వం పదార్థ శోధనం చేసిన తర్వాత తత్పదార్థ శోధనం చేస్తుంటిమి. ఇప్పుడు ఆ తత్పదార్థ శోధనాన్ని ఉపసంహారం చేస్తున్నారు. నిరస్తమాయా కృత సర్వభేదం నిత్యం ధ్రువం నిష్కలమప్రమేయం అరూపమవ్యక్తమనాఖ్యమవ్యయం జ్యోతిస్వయం కించిదిదం చకాస్తి నిరస్తమాయా కృత సర్వభేదం నిత్యం ధ్రువం నిష్కలమప్రమేయం అరూపమవ్యక్తమనాఖ్యమవ్యయం జ్యోతిస్వయం కించిదిదం చకాస్తి. నిరస్తమాయా కృత సర్వభేదం నిత్యం సుఖం నిష్కలమప్రమేయం అరూపమవ్యక్తమనాఖ్యమవ్యయం జ్యోతి స్వయం కించిదం దిదం చకాస్తి. మనము తత్పదార్థ శోధనంలో ఫస్ట్ మనకు చిన్నప్పుడు తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళ ద్వారా చెప్పి వినికింటాము. ఈ సృష్టిని ఎవరు సృష్టించారంటే విష్ణు భక్తులు విష్ణు అంటారు, శివుని భక్తులు శివుడు అంటారు, మిగతా బ్రహ్మ అంటారు, కొంతమంది దేవీ భక్తులు దేవిని సృష్టించిందంటారు. ఇట్లా వాళ్ళ పేర్లు ఉంటాం. వాళ్ళకి శరీరాలు, వాళ్ళు చాలా శక్తివంతులు అని విని ఉంటాం. శాస్త్రంలో కూడా అంతే. మళ్ళీ మన అనుభవంలో కూడా మన బుద్ధి కూడా అలాగే ఆలోచిస్తుంది. ఇప్పుడు కుండలు బయట కనిపిస్తున్నాయంటే ఈ కుండలను తయారు చేసేవాడు ఎవడో ఒకడు ఉండే ఉండాలి. కుండలు తానంతకు తాను తయారు కాలేదు. అందుకే అక్కడ కార్యం ఉందంటే కానీ దాన్ని సృష్టించిన వాడు ఎవరో ఒకరు కర్త ఉండాలి. అందుకే ఈ సృష్టి ఇంత కనిపిస్తోందంటే దీనికి ఒక సృష్టికర్త ఉండాలి. మనకు మనుషులు కాబట్టి మనం కూడా మనలాగానే పరమాత్మ కూడా మనకు చేతితో కాలు ఉండేట్టు ఆయన కూడా అలా ఊహించుకుంటాం. ఒకవేళ మనం బర్రెలైంటే కానీ వాళ్ళు బర్రెలు పరమాత్మని అవి కూడా 4 కాళ్ళు బర్రెలాగానే ఊహించుకునేవేమో ఎవరికి తెలుసు. మన బుద్ధి కూడా అలాగే ఊహలు ఊహిస్తూ ఉంటుంది. ఈ సృష్టికి కారణము మనలాగే నేనైతే చిన్న చిన్న ఇండ్లు కుండలైతే నేను తయారు చేస్తాను. ఇంత పెద్ద సృష్టిని తయారు చేయాలంటే నాకన్నా పెద్ద మనిషి ఉండాలి. చాలా పెద్ద కాళ్ళు, పెద్ద చేతులు, పెద్ద శరీరం ఉండాలి. అప్పుడే ఇంత పెద్ద సృష్టిని తయారు చేయడానికి అవుతుంది. చిన్న 6 ఫీట్లు 7 ఫీట్లు ఉన్న వ్యక్తి దీన్ని ఏం తయారు చేస్తాడు అని మనసుకంతా వస్తుంది కదా. భగవంతుడు అంటే చాలా పెద్దగా ఉండాలి అని చెప్పేసి సామాన్యంగా మా పిల్లలు చిన్న వయసులో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పరమాత్మ గురించి మన బుర్రలలో ఆల్రెడీ కొద్దిగా ఇమిడిపోయినాయి ఉత్తరాలు కొన్ని. అలా భగవంతుడు పైన ఉన్న లోకాలు అంత ఆకాశం వైపే చూస్తారు భగవంతుడు అంటే. కానీ అక్కడెక్కడో పైన ఉన్నాడని చెప్పేసి మరి ఇవన్నీ గట్టిగా పట్టుకున్నాం. నమ్మగా పెట్టుకున్నప్పుడు శాస్త్రం కూడా మనం నమ్మిన దాన్ని అది కూడా నమ్మాలి కాసేపు. అప్పుడే మనం శాస్త్రం మాట వింటాం. మనము నమ్మినట్టుగా విరుద్ధంగా ఎవరైనా ఉత్తరాలు చెప్పడానికి వస్తే వాళ్ళ మీద మనకు శ్రద్ధే పోతుంది. మనం ఎట్లా నమ్మి ఉంటామో అట్లే ఎవరైనా దానికి అనుకూలమైన ఉత్తరాలు చెప్పడానికి వస్తే వాళ్ళ మీద మనకు శ్రద్ధ వస్తుంది. అందుకే శాస్త్రం కూడా అధ్యారోపం చేస్తుంది లాస్ట్. సరేలే వీరికి పరమాత్మని
యథార్థంగా నిర్గుణ నిరాకార స్వరూపంలో తెలుసుకునేంత సామర్థ్యం లేదు. వీడికి సగుణ సాకార రూపాలే తెలుసు. సరేలే, సగుణ సాకార రూపాల్లోనే భగవంతుని గురించి మాట్లాడి కాసేపు మళ్ళా వాడికి శ్రద్ధ బుద్ధి రెండు పెరిగినప్పుడు అప్పుడు ఈ ఎక్స్ట్రాలు ఏమేమి ఉంటాయో వాటినన్నీ తీసి పక్కన పెట్టేస్తే దాన్ని మళ్ళీ వాడు యథార్థంగా తెలుసుకునే సామర్థ్యం వస్తుంది భగవంతుని గురించి అని. సరే అని మళ్ళీ ఇప్పుడు శాస్త్రం అందుకే 3 ప్రకారాల లక్షణాల ద్వారా భగవంతుని చెప్పే ప్రయత్నం చేస్తుంది. స్టార్టింగ్లో డైరెక్ట్గా స్వరూప లక్షణం. ఇంతకుముందు మనం విచారణ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్ అంటే త్రికాల అబాధ్యత్వం, సత్యత్వం, 3 కాలాల్లో ఉండేతనం. అది ఎక్కడుంటుందో అది పరమాత్ముడు. మళ్ళీ చిత్తత్వం, ఉండే జ్ఞానం కూడా ఉండాలి. నేను ఉన్నాను అనే జ్ఞానం కూడా మనకుంది కదా. మళ్ళీ మనము త్రికాల అబాధ్యత ఎప్పటికీ ఉంటాము. ఈ శరీరాల్లో వస్తూ ఉంటాయి, పోతుంటాయి. లోపల మనము సాక్షి చైతన్యంలో ఎప్పుడూ ఉంటాము. అది మనలోని సత్తు ఉంది, చిత్తు ఉంది, ఆనందతత్వం కూడా ఉంది. అది కాకపోతే ఈ శరీరాలు మనసు బుద్ధులు ఉంటే వ్యక్తం కాదు. ఈ మనసు బుద్ధులు పోతే గాఢ సుషుప్తిలో ఆనందం కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగులు ఉంటే ఇవి దీన్ని అబ్స్టాకల్స్ అంటారు. ఇవి ప్రతిబంధకాలు అంటారు. ఈ శరీర సంఘాతమే మనలో ఉన్న ఆనందత్వాన్ని వ్యక్తం చేసుకోవడానికి ప్రతిబంధంగా ఉంది. ఈ శరీర సంఘాతం ఒక బాణం లేకపోతే ఆనందత్వం కూడా మనలోనే ఉంది. ఇలా పరమాత్ముడు మనలోనే సచ్చిదానంద స్వరూపుడిలాగా ఉన్నాడు అని స్వరూప లక్షణాల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇది కొంచెం సూక్ష్మంగా తీక్ష్ణమైన బుద్ధి ఉన్న వాళ్ళకి ఇవి అర్థమవుతాయి, లేకపోతే కానీ అర్థం కాదు. అందుకే రెండోది తటస్థ లక్షణం అంటారు. తటస్థ లక్షణం అంటే ఏదో ఒక దాన్ని చూపించి ఇంకో దాన్ని జ్ఞానం చేపించడం. అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు డైరెక్ట్గా అరుంధతి నక్షత్రం చూపించడు. దాని చుట్టూ ఉన్న 3 చుక్కలు చూపించి చూడ 3 చుక్కలకి స్ట్రైట్గా ఉండి రైట్ సైడ్ ఒకటి వస్తుంది కదా, అదే అరుంధతి చుక్క అని. ఫస్ట్ ఇంకా ఒక చెట్టు, ఆ చుక్కలు కూడా చూడడం సరిగ్గా రాదు. అందుకే చెట్టు కింద మోరుగుకి తీసుకుపోయి ఆ చెట్టు కొమ్మ పైన నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా, ఆ నక్షత్రాలు 6-7 ఉన్నాయి కదా, ఆ 6-7 నక్షత్రాలు 3 నక్షత్రాలు లైన్గా ఉంటాయి చూడు. ఆ లైన్గా ఉన్న నక్షత్రాల పక్కలో ఉన్న నక్షత్రమే అరుంధతి నక్షత్రము అని చూపిస్తారు. అట్లా అక్కపక్క అటు ఇటు ఉన్న వాటిని చూపించేసి దాని గురించి జ్ఞానం చేపించడం. ఇప్పుడు దీన్ని తటస్థ లక్షణం అంటారు. నేను కూడా ఒకసారి రాంపురానికి పోయింటి, ఫస్ట్ టైం పోయినప్పుడు. మన కాన్స్టిట్యువెన్సీకి చెందిన ఎమ్మెల్యే అదే ఊర్లో ఉంటాడని విని ఉంటి. ఇంకా వాళ్ళు ఫస్ట్ భక్తుల ఇంటికి తీసుకెళ్ళి భక్తుల ఇంటి నుంచి గుడికి నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిపోతే కానీ అక్కడ ఆ ఎమ్మెల్యే ఇంటి ముంగడికి వెళ్ళి తీసుకెళ్ళారు. అక్కడ ఒక ఆవు ఉంటే ఆవుకి గోమాతకు ఎవరు బాగా తెల్లటి ఆవుకి బాగా పసుపు కుంకుమ పెట్టి బాగా పూజ చేసిండు. నేను కూడా దానికి నమస్కారం చేసుకొని ముట్టి మళ్ళా గుడికి పోతే మళ్ళీ నేను ఆ గుడిలో పోయిన తర్వాత అవును వెళ్ళే దారిలోనే పక్కలోనే ఎమ్మెల్యే గారి ఇల్లు వస్తుందంటారు. ఎక్కడ వాళ్ళ ఇల్లు అంటే, అదే స్వామీజీ మీరు అక్కడ ఆవును చూస్తారు కదా, మీరు ముక్కుంటారు కదా ఆవుని, ఆవుకి ఎదురుగా ఉన్న ఇల్లే అదే వాళ్ళ ఇల్లు అని. అవునా అని మళ్ళీ మేము గుడికి పోయి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ ఆవు లేదు. ఆవు లేకపోతే నాకు ఈ ఇల్లు గుర్తుకు వస్తుందా లేదా? వస్తుంది. ఆ ఆవు కాసేపు ఉండి వెళ్ళిపోయింది. అది అయినప్పటికీ కూడా నాకు ఆ ఇంటి జ్ఞానాన్ని చేపించిందా లేదా? అట్లా దాన్ని తటస్థ లక్షణం అంటారు. ఇట్లే ఫ్రెండ్స్ కూడా అంతే బెంగళూరులో తిరుగుతూ ఉంటారు. సినిమా యాక్టర్లు ఇండ్లు ఉన్న కాడ ఆ ముంగట మాట్లాడుకుంటూ తిరుగుతూ పోతూ ఉంటే కన్నా ఒక ఇంటి ఇల్లు ఉంటుంది, ఇంటి మీద కాకి ఉంటుంది. ఆ కాకిని ఒక ఫ్రెండ్ చూసింటాడు. మళ్ళీ కాస్త దూరం ఫస్ట్ టైం వచ్చిన తర్వాత, అవునరా మీరు ఈ ఏరియాలోనే రాజ్ కుమార్ గారు వాళ్ళ ఇల్లు కూడా ఉంది అన్నారు, ఎక్కడ వాళ్ళ ఇల్లు అని. అప్పుడు ఫ్రెండ్స్ అంటారు, అదేరా అక్కడ కాకి కూర్చో ఉండు కదా, అదే వాళ్ళ ఇల్లు, గేటు మీద కాకి కూర్చో ఉండదు కదా, అదే వాళ్ళ ఇల్లు అని. మళ్ళీ వాడు తిరిగి వస్తే కాకి వాడి కోసం అక్కడ కూర్చో ఉండదు, వెళ్ళిపోయి ఉంటుంది. కాకపోతే వానికి ఆ ఇంటి జ్ఞానం అవుతుందా లేదా? అట్లా కాసేపు కొన్ని లక్షణాలు కాసేపు ఉండి ఆ జ్ఞానాన్ని పొందించే వరకు ఉండి దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా అవి జ్ఞానాన్ని ఇస్తాయి. అట్లా శాస్త్రం కూడా భగవంతుణ్ణి తటస్థ లక్షణాల ద్వారా జ్ఞానాన్ని ఇస్తుంటుంది. ఎట్లా అంటే తటస్థ లక్షణం ఏంటంటే ఫస్ట్ సగుణ సాకార రూపాలు.
పరమాత్మనికి సగుణ సాకార రూపాలు ఉన్నాయంటుంది. ఈ సృష్టి కర్తృత్వం ఉంది అంటుంది. ఎందుకంటే ఈ సృష్టిని పుట్టించింది భగవంతుడే కదా అని చెప్పేసి. కర్తృత్వ, భోక్తృత్వ, లయకర్తృత్వ 3 ప్లస్ సగుణ గుణాలు, రజో తమో సత్వ ప్రధాన గుణం ఉంటుంది భగవంతుడు. ఆ గుణాలు మళ్ళా రూపాలు, ఆకారాలు, ఇవి 3 అక్కడ కాకి ఆవు ఉన్నట్లు ఈ లక్షణాలు. ఈ లక్షణాల ద్వారా ఫస్ట్ భగవంతుని చెప్పే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, ఇప్పుడు ఆవు లేకపోలేదు, మళ్ళీ కాకి లేదు కదా, అవి లేకపోయినా కూడా మనకి జ్ఞానం అవుతుంది కదా. అలాగే మళ్ళీ అవి ఏమైతే ఆరోపం చేసిందో భగవంతునికి ఒక ఆకారము, భగవంతుని మీద గుణాలు, ఈ సృష్టి కర్తృత్వం, భోక్తృత్వం ఆరోపం చేసిందంతా తొలగించేస్తుంది. అదే ఉపనిషత్తు. స్టార్టింగ్లో అదే ఉపనిషత్తు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అదే ఉపనిషత్తు లాస్ట్లో తొలగించేస్తుంది. అందుకే భాష్యకార భగవానులు ఈ 3 లక్షణాల గురించి ప్రాతస్మరణ శ్లోకం అని భలే బాగా చెప్పారు. ఈ 3 లక్షణాల గురించి పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేసుకుని, ఇంకోటి వచ్చేసి వ్యావర్త లక్షణము అని. ఫస్ట్ ఆత్మ లక్షణాల గురించి మనకు శాస్త్రం చెప్తుంది. ఆత్మ అంటే నిత్యంగా ఉండాలి. మరి ఈ ప్రపంచంలో మరి ఏ విధంగా నిత్యంగా ఉంది? ఈ రాళ్ళు నిత్యంగా ఉంటాయా? లేదు. ప్రళయకాలంలో ఏ ఒక్క వస్తువు కూడా నిత్యంగా ఉండదు. సమయం కూడా ఉండదు, మళ్ళీ కాలం కూడా ఉండదు, స్పేస్ ఖాళీ జాగా కూడా ఉండదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఒక్కొక్క వస్తువు పట్టుకొని ఇది నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అన్నీ కాదు కాదు అన్న తర్వాత ఇంకేం మిగలదు. కానీ నేతి నేతి చేసిన వాడు లోపల ఒక సాక్షి చైతన్యం ఇది కాదు కాదు అని చెప్పినోడైతే ఒకడు ఉన్నాడు కదా, వాడే నువ్వు. నిశేష జయత దశేషు గజేంద్ర మోక్షంలో ఒక ఇద్దరు ఋషులు ఎవరు అన్నదమ్ములు కొట్లాడుకొని ఒకడు మొసలి ఒకడు ఏనుగైపోయి ఉంటాడు. ఏనుగైపోతే కన్నా ఏనుగు నీళ్ళు తాగనికపోతే కన్నా ఆ మొసలు వచ్చేసి ఏనుగుని పట్టేసి ఉంటుంది. ఫస్ట్ భగవంతునంత సగుణ సాకార రూపాల్లో వైకుంఠవాసి వచ్చి కాపాడని అంటూ ఉంటాడు. నువ్వు ఎలా ఊహించుకుంటే అలాగే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇంకా వైకుంఠవాసి అని చెప్పి మళ్ళీ గరుడ వాహనం మీద కూర్చొని వచ్చేవాడా? వైకుంఠవాసి అంటే వైకుంఠం ఎంతో దూరం ఉంటుంది, మరి అక్కడి నుంచి రావాలి కదా, టైం తీసుకుంటుంది కదా. ఆయన గరుడ వాహనం మీద కూర్చొని వచ్చేటప్పుడు సమయం పడుతుంది. ఇంక ఇక్కడ చూస్తే మొసలి మింగేస్తూ ఉంటుంది. ఇంకా ప్రాణం పోయే లాస్ట్ మూమెంట్లో నిర్గుణ నిరాకార స్వరూపాన్ని, అంతటా వ్యాపకంగా ఉన్న పరమాత్ముడ అన్ని నేతి ద్వారా అన్ని తొలగించిన ద్వారా నిశేష జయతాదశేష, అన్ని మిగిలిన శేష రూపంలో సాక్షి రూపం మిగిలిన వాడ సర్వవ్యాపకుడైన పరమాత్ముడు నన్ను కాపాడినప్పుడు టక్కని ప్రత్యక్షమైపోతాడు. భగవంతుడు సర్వవ్యాపకుడు అన్నప్పుడు ఇంకా రావడం పోవడం ఏం లేదు కదా, అంతటా ఆయనే ఉన్నాడు అన్నప్పుడు ఇమీడియట్గా ప్రత్యక్షమైపోయి సుదర్శన చక్రం ద్వారా ఆ మొసలు చంపేసి కాపాడేస్తాడు గజేంద్రుడు. నువ్వు వైకుంఠవాసి అంటే కానీ లేట్ అవుతుంది. మరి అక్కడి నుంచి అలాగే రావు, నువ్వు ఎట్లా ఊహించుకుంటావు అట్లే రావాలి భగవంతుడు. అందుకే భగవంతుని ఇట్లా అన్ని నేతి ద్వారా ఇది కాదు ఇది కాదు అని. తైతీరు ఉపనిషత్తులో కూడా వరుణుని కొడుకు భృగు మహర్షి నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ పోయేసి నేను నా గురించి తెలుసుకోవాలంటే పోయి తపస్సు చేయంటాడు. ఫస్ట్ పోయేసి అన్నమయ కోశమే ఆత్మ అని అంటాడు. నేతి అంటాడు. లేదు ఇంకా తపస్సు చేయంటాడు. మళ్ళీ ప్రాణమయ కోశం అని వస్తాడు. మళ్ళీ లేదు ప్రాణమయ కోశం కాదు, ఇంకా పోయి కూర్చో. అట్లా ఒక్కొక్క కోశమే ఇది కాదు అనుకుంటూ ఇంకా ఆనందమయ కోశం కూడా కాదన్న తర్వాత మళ్ళీ లేచి రాడు, సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. అట్లా నేతి అని వ్యావర్త లక్షణం సపరేట్ చేయాలి. ఏ వస్తువు మీద మనకు. అలాగే శరీరంలో ఏది పర్మనెంట్గా ఉంటుంది, నిత్యంగా ఒకటి కూడా ఉండదు కదా, అన్నీ ఇక్కడే వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పంచకోశ వివేకంలో దాన్నే మనం చేసాము. నేతి చేసిన తర్వాత కేవలం సాక్షి చైతన్యం మిగులుతుంది. ఇట్లా 3 ప్రకారాల లక్షణాల ద్వారానే మనము పరమాత్మను తెలుసుకోవడానికి అవుతుంది. లక్ష్యార్థాల ద్వారా డైరెక్ట్గా మనం ఆ వస్తువుని కళ్ళ ద్వారా ఇంద్రియాల ద్వారా చూడకపోయినా కూడా వాటిని జ్ఞానాన్ని పొందొచ్చని రామాయణంలో ఒక దృష్టాంతం వస్తుంది. రామాయణంలో
ఆ, వనవాసంలో ఉన్నప్పుడు అత్రి అనసూయల ఆశ్రమానికి వెళ్తారు. వెళ్తే కానీ అనసూయకి వీళ్ళిద్దరిలో ఎవడు రాముడు అని తెలుసుకోవాలని భలే కుతూహలత ఉంటుంది. ఆడవాళ్ళు ఒక చోటు ఉంటారు. సీతాదేవిని అడుగుతుంది, వీళ్ళిద్దరిలో నీ భర్త ఎవరమ్మా అని అడుగుతుంది. పాతకాలంలో భర్త పేరు చెప్పకూడదు, వేలెత్తి చూపించకూడదు, అది అవమానం అని చెప్పేసి కొన్ని నియమాలు అట్లా ఉంటాయి. ఇప్పుడు గురు గీత గురించి దత్తాత్రేయ జయంతిలో కొద్దిగా మాట్లాడుకుంటే గురువుల దగ్గర ఎట్లా ఉండాలి, ఏం చేయకూడదు, వ్యవహారము, నడిచే విధానాలు, కూర్చునే విధానాలు పాతకాలంలో పాటించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పాటిస్తలేరు అవన్నీ. అలాగే భార్యకు కూడా భర్త దగ్గర ఎలా ఉండాలి, వచ్చిన వెంబడి ఎట్లా మాట్లాడాలి, అవన్నీ కూడా పద్ధతులు భలే ఉండే స్ట్రిక్ట్. ఇంక మరి ఇప్పుడు ఎట్లా చెప్పాలి, రాముని జ్ఞానం చూపించాలి. అందుకే సీతాదేవి ఏం చెప్తుందంటే, అది తెల్లగా ఉన్నాడు కదా ఆయన నా మరిది అంటుంది. ఇంకా మిగిలినోడు ఇంకోడు రాముడే కదా, ఈయన మరిది అయితే మిగిలినోడు ఈమె మొగుడు అని ఆయనకు అనసూయకు అర్థమైపోతుంది. అట్లా రాముని వైపు చూపించకుండా, ఇంద్రియాలను అటువైపు ఫోకస్ చేయకుండా రాముని చుట్టుముట్టు ఉన్న వస్తువుల గురించి కూడా చూపించి కూడా రాముని జ్ఞానం చేపించచ్చు కదా. ఇదే లక్షితమని. బుద్ధి ద్వారా మనం ఇప్పుడు మనలో ఉన్న పరమాత్మను అట్లా తెలుసుకోవాలి. బుద్ధి ద్వారా డైరెక్ట్గా నిర్గుణ నిరాకార స్వరూపాన్ని మనము చూడలేము. ఇప్పుడు లక్షితం ఏంటంటే కన్నా బుద్ధిని అక్కడ లక్ష్మణుని చూపించే రాముని జ్ఞానం ఎట్లా పొందాలో ఇప్పుడు మన బుద్ధిలోనే మనం ఆలోచించాలి. బుద్ధినే తటస్థ లక్షణం. ఈ బుద్ధి కూడా ఏ చైతన్యం వల్ల పనిచేస్తుందో. ఎందుకంటే నిన్నటి బుద్ధి వృత్తులు, ఇప్పుడు బుద్ధి వృత్తులు, ఇంతకు ముందు బుద్ధిలో మనం ఏం ఆలోచించాము, బుద్ధిలో ఆలోచించే విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. అంటే బుద్ధి జ్ఞానాన్ని కూడా పొందేస్తున్నాం మనం. బుద్ధిలో జరిగే పనులన్నీ మనకు తెలుస్తున్నాయి లేదా, మనం ఏమేమి ఆలోచించి తెలుస్తున్నాయి లేదా. మరి ఇప్పుడు మైకు ఉందని తెలుస్తుందా లేదా. మరి దీనికి మైకు జ్ఞానం ఏంటంటే దీనికన్నా మనం భిన్నంగా ఉన్నాం కదా. మరి బుద్ధిలో కూడా జరిగే విషయాలన్నీ మనం తెలుస్తున్నాయంటే ఆ బుద్ధి కన్నా కూడా భిన్నంగా ఉన్నాం మనం. సాక్షి చైతన్యం, ఓహో, ఏ బింబ చైతన్యం వల్ల బుద్ధి వృత్తుల జ్ఞానం కూడా నాకు కలుగుతూ ఉందో ఆ సాక్షిని, కేవల సాక్షిని నేను అని ఇట్లా తెలుసుకోవడం, దీన్ని ఇండికేట్ చేయడం అని, బుద్ధి వృత్తుల ద్వారా దాన్ని లక్షితం చేయడం అని. ఇట్లా లక్ష్యార్థాల ద్వారా దాన్ని పరమాత్మని మనము గ్రహించడం. దీన్నే లాస్ట్ ఇలా గ్రహించడాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. బుద్ధులని బయటికి విషయాల గురించి ఆలోచించడం ఆపేసి లాస్ట్లో బుద్ధి కేవలము ఆ సాక్షి చైతన్యం గురించి ఆలోచించడం. చాలా కష్టం ఇది, చాలా అంటే చాలా కష్టం. మనకి బుద్ధి ద్వారా ఏదన్నా రూపాలు, నామాలు, గుణాలు ఉంటేనే మన బుద్ధి వాటిని పట్టుకుంటుంది. కలర్ లేదు, రూపం లేదు, ఆకారం లేదు, గుణం లేదు, బుద్ధి పట్టుకోలేదు. అలాంటి స్థితిలో ఆ బుద్ధిని ఈ సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ, ఈ బుద్ధి కూడా ఏ చైతన్యం వల్ల పనిచేస్తుందో అని కేవలం ఈ ఒక్క విషయాన్ని ఆలోచించుకుంటూ ఉండడము చాలా చాలా కష్టం. బ్రహ్మాకార వృత్తి అంటే అంత ఈజీ కాదు. ఒక 2-3 నిమిషాలు నువ్వు అలా ఆలోచించవచ్చు, మళ్ళీ టక్కని బుద్ధి మళ్ళీ పనికిరానివన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇది అలవాటు చేసుకోవాలి. బయట దోషాలు చూపిస్తూ ఉంటే ప్రతిరోజు వైరాగ్య ప్రకరణంలో అప్పుడు బయట ఉన్న విషయాల గురించి ఆలోచించడం మనసు ఆపేస్తుంది. ఈ శరీరము, ఈ ప్రపంచము దుఃఖాలయం, అశాశ్వతం అన్నది ప్రతి క్షణము ప్రతిరోజు చూపిస్తూ ఉంటాడు. ఎవరు ఆయన పేరు మర్చిపోతున్నాను, కాశికానంద మహారాజ్ అని మంచి విద్వానుడు, 2015లో కాలమైండు. ఆయన ఎక్కడ పోయినా కూడా వైరాగ్యం గురించి మాట్లాడేవాడంట. శిష్యులు అన్నారంట, ఏం స్వామీజీ ఎప్పుడు చూసినా మీరు వైరాగ్యం గురించి మాట్లాడుతుంటారు, మీ శిష్యులు ఎవరన్నా కానీ వాళ్ళు ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి ఇటువైపు వచ్చి సన్యాసం తీసుకున్నారా, ఏం ప్రయోజనం అని. ఒరే, వాళ్ళకు ప్రయోజనం అవుతుందేమో తెలియదు కానీ నాకు మాత్రం దాన్ని చెప్పడం వల్ల ఈ విషయాలలో దోష దర్శనమై నాకు మాత్రం పరమ వైరాగ్యం ఉత్పత్తి అవుతూ ఉంది. రోజు ఉండాలి దోష దర్శనం, బయట ఉన్న విషయాలలో ఆసక్తి. అట్లా మనము మంచిగా బయట ఉన్న విషయాలలో
దోష దర్శనాలు చేసుకుంటే మనసుకి ఇంకా ఆలోచించుకోవడానికి ఏమి విషయాలు టాపిక్ ఉండదు. ఎప్పుడు మనసుకు బయట ఏమి విషయాల గురించి ఆలోచించడానికి టాపిక్కే ఉండదో అప్పుడు అది ఇంకా సైలెంట్ అయిపోయి ఇంకా లోపల ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని చూడండి, ఎన్ని విషయాల గురించి ఆలోచిస్తుందంటే ఇంకా బయట విషయాలు ఇంకా దానికి విలువ పోలేదు. వాటి గురించి ఆలోచించుకోవడం ఇంకా ఏదో ప్రయోజనంగా ఆలోచిస్తూ ఉంటుంది. మనకి ప్రయోజనం లేదన్న విషయాలు ఎక్కువ ఆలోచన పోదు. కాబట్టి అలా మనము ఈ 3 లక్షణాల ద్వారానే ఎప్పుడు మన స్వరూపాన్ని లక్షితం చేస్తూ ఉండాలి. అందుకే ప్రాతస్మరణ శ్లోకాలు 3 శ్లోకాల్లో దీన్నే భాష్యకార భగవాన్ చెప్పారు, బాగుంటాయి. ఓం ప్రాతస్మరామి హృది స్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః. నిద్ర లేస్తే మన వృత్తి ఇట్లుండాలి. ప్రాతస్మరామి, మంచం పరుపు మీద లేచిన వెంబడే లైట్ కూడా ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిద్ర లేస్తే కూర్చొని హృది సంస్ఫుర హృదయాలను తెలుసుకోవాలి. ఎలా? సత్ చిత్తు సుఖం అంటే సత్ చిత్తు ఆనంద స్వరూపమైన నేను ఎందుకు ఇంకా ఈ శరీరాల్లో ఉండాను? ఏం ప్రయోజనం? సంపూర్ణ జగత్తు మిథ్యా అని శాస్త్రము గురువులు గట్టిగా రోజు అరుస్తున్నారు. ఇంకా ఈ శరీరంలో ఎందుకున్నా నేను? ఈ శరీరం మీద తాదాత్మ్యం ఎందుకుంది? నిద్ర లేస్తే మనకి ఆలోచనలు ఉండాలి. మళ్ళీ నేను సత్తు చిత్తు ఆనంద స్వరూపాన్ని. అప్పుడు స్వప్నాలు ఏదో ఒకటి దుస్వప్నమో మంచి స్వప్నం వచ్చింటుంది, బాధపడాలి నిద్ర లేచి. ఇంకా స్వప్నాల్లో సామాన్య వ్యక్తిగానే నేను వ్యవహారం చేస్తున్నాను. స్వప్నంలో సామాన్య వ్యక్తిలాగానే సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నానంటే జాగ్రత్త అవస్థలో కూడా నా స్వభావం అదే. ఇంకా జ్ఞాననిష్ట కలగలేదు. జీవన్ముక్త పురుషులకి స్వప్నంలో కూడా వాళ్ళు జీవన్ముక్త పురుషుల్లాగానే ఉంటారు. స్వప్నాల్లో కూడా సుఖ దుఃఖాలు వాళ్ళకు టచ్ చేయవు, అంటుకోవు. మరి ఏంటి ఈరోజు స్వప్నంలో నేను ఆ సుఖాన్ని అనుభవించాను, దుఃఖాన్ని అనుభవించాను, ఇంకా జ్ఞాననిష్ట కలగలేదు ఇక్కడ. ఓ మనసా, ఎందుకు నన్ను భ్రాంతులు ఇది చేస్తున్నావు? నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, నాకు సంబంధం లేని ఈ శరీరాలతో ఎందుకు సంబంధం పెట్టుకుంటున్నావు అని ఉదయం లేచి మన స్వరూపం గురించి చింతన చేయాలి. ఎలాంటి స్వరూపం? పరమహంసగతిం తురియం. పరమహంసలు అంటే కనుక జీవన్ముక్త పురుషులు ఉండే స్థితి తురియ స్థితి. తురియ స్థితి ఎలా ఉంటుంది? అది యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం. 3 అవస్థలలో కూడా అనుగతంగా ఉంటుంది. మాయా సంఖ్య తురీయం అంటారు. స్వప్న జాగ్ర సుషుప్తి 3 అవస్థల్లో కూడా సాక్షి రూపంలో మనము నిత్యంగా ఉంటున్నాం. అలాంటి తురియ అవస్థని తద్బ్రహ్మ నిష్కలం. అలాంటి ఆ బ్రహ్మ నిష్కల బ్రహ్మ స్వరూపాన్ని నేను నచభూత సంగహ. ఈ భూత సంగహం అంటే ఈ శరీర సంఘాతాన్ని నేను కాదు. నిద్ర లేస్తే నేను ఈ శరీరాన్ని కాదు, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి. మొదటి వృత్తి మనకి ఇలా రావాలి. అందుకే మా గురుగారు చెప్పేవారు, రమణ మహర్షి కూడా చెప్పాడు, తంద్రి అవస్థ అంటారు. నిద్ర నుంచి లేచిన ముందు మళ్ళీ అప్పుడు వస్తుంది. మళ్ళా రాత్రి పడుకునేటప్పుడు కూడా అంత నిద్రలోకి పోతుంటాం కదా, ఆ నిద్రలోకి పోతున్నప్పుడు ఆ తంద్రి అవస్థ. ఈ అవస్థకు ఆ అవస్థ మధ్యలో గ్యాప్లో ఉన్నప్పుడు మనం ఈ తత్వం గురించి చింతన చేసి పడుకోవాలి. తత్వం గురించి చింతన చేసి బయటికి లేవాలి. ఈ అలవాటు చేసుకోవాలి. ధ్యానానికి బెస్ట్ సమయం ఏమిటంటే కన్నా తంద్రి. చాలామంది మీరు మహాత్ములు చూస్తూ ఉండండి, జతల్లో రూముల్లో నేను కూడా చాలామంది ఒక చోట అంతా కలిసి ఉండాల్సి ఉంటుంది. చాలామంది మహాత్ములు పనుకోకముందు మంచిగా ధ్యాన అవస్థలో కూర్చొని ఒక 45 నిమిషాలు గంట సేపు ఉన్న తర్వాత
ఆ స్వరూప చింతనం ధ్యానం చేసుకుంటూ నిద్ర వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా పడుకుంటారు. స్వరూప చింతన చేసుకుంటూ పడుకుంటారు. పడుకోకముందు మెడిటేషన్ ఉంటుంది. మళ్ళీ లేచిన వెంబడే ఇట్లా చేతులు పులుపుకొని కళ్ళకు ఆ కావు పెట్టుకొని పరుపు మీదనే సన్యాసుల ఆసనం ఎప్పుడూ శుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ పరుపుల మీదనే కూర్చొని ఇలాగే ప్రాతస్మరణ శ్లోకాలు ఏం తత్వం ఉందో ఆ స్వరూపం గురించి యోచన చేయాలి. ఇంకా ఎన్ని రోజులు ఈ శరీర తాదాత్మ్యాలు ఇంకా నేను ఎన్ని రోజులు ఉండాలి? ఎందుకు ఈ మోహం మనసుకు నచ్చజెప్తూ ఉండాలి? ఎప్పుడు మనం ఉదయం లేచిన వృత్తులు మన సచ్చిదానంద స్వరూపుని మీద ఉంటాయో ఆ రోజంతా మళ్ళీ అలాగే గడుపుతూ ఉంటుంది. మర్చిపోయి నేను మా సామాన్య జీవుల్లాగా అంతా వ్యవహారం చేసేస్తే మళ్ళీ మనకు తెలియకుండా పొగలంతా మనిషిలాగానే జీవుల్లాగానే వ్యవహారం చేస్తూ ఉంటాం. అది అట్లా చేయకూడదు. ఇది మనం ఎప్పుడు ప్రతి క్షణము గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. పాఠంలో అయితే ఎలాగో మనం దాని గురించినే మాట్లాడుతున్నాం కాబట్టి గుర్తు వస్తుంది. నిద్ర లేచిన వెంబడే ఈ తత్వాన్ని నేను అనే భావంతో మనము స్టార్ట్ చేయాలి దినచర్య. ఆ నిష్కల బ్రహ్మని నేను, ఇది భూత స్వరూప లక్షణాల ద్వారా ఇది. నెక్స్ట్, ప్రాతర్భజామి మనసా వచసామగమ్యం వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ. ಅದರಲ್ಲಿಲ್ಲ ಯನ್ನೇತಿ ವಚನೈಃ ನಿಗಮಾವೋಚುಃ తం దేవదేవమజమచ్యుత మాహురగ్రయం. ప్రాతర్భజామి మనస, నేను ఉదయం పూటలో నేను పరమాత్మని భజిస్తాను అంటే తెలుసుకుంటాను. దేని ద్వారా? మనస. ఎలా? వచస అగమ్యం, వాగింద్రియాలు, మనసు ద్వారా, బుద్ధి ద్వారా, ఇంద్రియాల ద్వారా అగమ్యం అంటే ఆయనను గ్రహించలేము. ఈ మైకును తెలుసుకున్నట్టుగా మనము పరమాత్మను తెలుసుకోలేము. వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహణ. మరి ఎలా తెలుసుకుంటాము? ఈ వాగింద్రియాలు, మనసు, బుద్ధి, అన్ని ఇంద్రియాలను కూడా ఏ చైతన్య శక్తి నడుపుతా ఉందో ఆ చైతన్య శక్తిని నేను అని ఇట్లా లక్షితం. బుద్ధి కూడా దేని ద్వారా పనిచేస్తూ ఉందో, బుద్ధి వృత్తులు కూడా నాకు జ్ఞానం అయిపోతుందంటే ఆ బుద్ధి వృత్తులు కూడా తెలుసుకుని నేను సాక్షి చైతన్యాన్ని నేను అని. అట్లా వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ, దేని అనుగ్రహం వల్ల ఈ వాక్కు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. మళ్ళీ నేతి వచనై నిగమ అవోచుహు, వ్యావర్త లక్షణం. నేతి ఇది కాదని నిగమ అంటే కన్నా వేదామి. ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు కాబట్టి దాన్ని నిగమ అంటారు. డైరెక్ట్గా ఉత్పత్తి అయినప్పుడు దాని అజ్ఞాత జ్ఞాపకత్వం ఉంటుంది కాబట్టి దాన్ని శాస్త్రం అంటారు. వచనై నిగమ అవోచుహు, ఏదైతే శాస్త్రం చెబుతుందో నేతి అనే విషయం ద్వారా తం దేవం అజం, ఆ దేవుణ్ణి, అజం ఎప్పుడు పుట్టలేదు భగవంతుడు, అందుకే భగవంతునికి పుట్టలేదని. జా అంటే కానీ పుట్టడం, అజ అంటే కానీ నాజా అయితే పుట్టలేదు. అజం అచ్యుతం, చ్యుతుడు కాలేదు, స్వరూపం నుంచి చ్యుతుడు కాలేదు. మనం ఏమైపోయాము? స్వరూపం నుంచి చ్యుతులం అయిపోయాము. మనము చ్యుతులము, ఆ పరమాత్ముడు అచ్యుతుడు. మన స్వరూపం నుంచి బయటకు వచ్చేస్తూనే ఉంటాం. స్వరూపంలో నిలబడే అలవాటునే లేదు. బహిర్ముఖత టక్కని నేను జీవుని ఉదయం నుంచి సాయంత్రం వచ్చుకుని నేను జీవుననే చ్యుతులు అయిపోతూ ఉంటాం. లేదు, నువ్వు మళ్ళీ నీ స్వభావాన్ని తెలుసుకుని ఆ స్వభావంలోనే నిలబడు. నువ్వు సచ్చిదానంద స్వరూపుడు. వ్యవహారం కూడా అలాగే చేయి. సచ్చిదానంద స్వరూపుల అలవాటు చేసుకో. మా గురుగారు అన్నారు, కనీసం జీవన్ముక్త పురుషుల్లాగా యాక్టింగ్ అన్నా చేయండి రా, కొద్దిగా అన్నా వాళ్ళలాగా కొద్దిగా యాక్టింగ్ అన్నా చేయండి రా, కొద్దిగా అలవాటు చేసుకోండి. అప్పుడు సామాన్య వ్యక్తుల్లాగా, సామాన్య జీవుల్లాగానే వ్యవహారం ఎందుకు చేస్తారు? అందుకే అలాంటి అచ్యుతుని ఆహుహు అగ్ర్యం, అలాంటి అచ్యుతుని నేను నా స్వరూపం నాది అని చెప్పేసి నేను ఫస్ట్ నిద్ర లేచిన వెంబడి నేను ఇలా స్మరణ చేసుకుంటూ ఉంటాను అని. మళ్ళీ
ప్రాతర్నమామి తమస పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాం భుజంగమైవ ప్రతిభాసితం వై. ప్రాతర్నమామి తమస పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం. నేను పూర్ణుడిని ఆయన పరమాత్ముని తెలుసుకుంటాను. మనం ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. మనం ఏదన్నా పరిశ్రమలు చేస్తున్నామంటే ఏదో ఒక వస్తువుని, ఒక స్థితిని పొందాలని ప్రయత్నం ఉంది. కానీ అది మన దగ్గర ఉంది అని మర్చిపోయాం. మనము ఆనందంగా లేము, సుఖంగా లేము. మళ్ళీ మనకు లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని దుఃఖం ఉంది, ఆనందం లేదు అని మనము తప్పుడు నిర్ణయాల వల్లనే మనము పూర్ణం కాదు, నేను పరిచ్ఛిన్నుని, అల్పుణ్ణి అనే భావన ఉంటుంది. అల్పుణ్ణి అనే భావన ఉన్నోడు పూర్ణంగా కావాలని ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. శక్తిహీనుడుగా ఉండేవాడు శక్తిని కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శక్తి ఉన్నోడు మళ్ళీ ఇంకోసారి శక్తి కావాలని ప్రయత్నించాడు. ఆకలిగా ఉన్నోడు భోజనం తినాలని ప్రయత్నం చేస్తాడు. ఆల్రెడీ నిండుగా తిని ఉంటే కానీ వాడు మళ్ళీ భోజనం ప్రయత్నం చేయడు. నేను ఆనందంగా లేను అని తప్పుడు నిర్ణయం వల్లనే ఆనందం కోసము ఊరికే చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉన్నాం. అందుకే శాస్త్రం పూర్ణమదః పూర్ణమిదం. మనం ఎలాంటి పూర్ణ వస్తువు అంటే అన్ని రకాల, అన్ని వైలు 360 degrees, ఆల్ డైమెన్షన్స్, అన్ని రకాలుగా మనం పూర్ణంగా ఉన్నాము. వీఆర్ కంప్లీట్. మనకు ఏమి ఈ బయట ఉన్న ప్రపంచంలో ఏమీ అవసరం లేదు. ఈ ప్రపంచం అవసరం లేదు, ఈ శరీరం అవసరం లేదు, ఈ మనసు బుద్ధులు అవసరం లేదు. వదులుకుంటే చాలు. త్యాగేన ఏకే అమృతత్వ మానసుహు అని వదులుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. ప్రపంచాన్ని వదిలిపెట్టే, ఈ శరీరాన్ని మీద ఉన్న మోహాన్ని వదిలిపెట్టే, మనసు బుద్ధులతోటి సహవాసాన్ని వదిలిపెట్టి అప్పుడు నువ్వు ఆ పరిపూర్ణమైన తత్వాన్ని నువ్వు చూడగలుగుతావు. మళ్ళీ సనాతన పదం ఏదో కొత్తగా ఉత్పన్నమయ్యేది కాదు. అనాది కాలం నుంచి మనం ఆ స్వరూపంలోనే ఉండాం. మనం పురుషోత్తమాఖ్యం, పురుషోత్తముడు అని పేరుతోటి ఉత్తమమైన పురుషుడు అని. ఈ శరీరంలో ఉన్న పురి భవాయితి పురుష. ఇది 9 పురి అంటారు. 9 ద్వారాలు ఉన్న పురి అంటారు. ఈ 9 ద్వారాల్లో ఉన్న పురిలో ఉన్న చైతన్యాన్ని పురుషుడు అంటారు. మనము అతని జీవుడు అని అనుకుంటున్నాం. ఆ పురుషులలో ఉత్తమ పురుషుడు అంటే సంపూర్ణ ఈ శరీర తాదాత్మ్యాలకి అంటుకుండా సాక్షి రూపంలో ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుడిని. యస్మిన్ ఇదం జగద అశేషమశేషమూర్తౌ రజ్వాం భుజంగమైవ ప్రతిభాసితం వై. ఏ పరమాత్ముని అధిష్టానంలో పాములో అక్కడ తాడులో రజ్వాం, భుజంగం అంటే పాము, తాడులో పాము కనిపించినట్టు సంపూర్ణం ఈ జగత్తు ఆ పరమాత్మని అధిష్టానంలో కనిపిస్తూ ఉందో ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను తెలుసుకుంటా. అది నేనే అయి ఉన్నాను. ప్రతిభాసితం వై. భుజంగమ ఇవ. తాడు నిజంగానే పాము కాలేదు, పాములాగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంపూర్ణ ప్రపంచము ఆ సచ్చిదానంద అయిన పరమాత్మని మీదనే భ్రాంతి రూపంలో కనిపిస్తూ ఉంది. మరి భ్రాంతి రూపంలో కనిపించే విషయాల గురించి ఎందుకు టెన్షన్? ఆలోచించండి. ఎంత టెన్షన్ తీసుకుంటాం పనికిరాని వస్తువుల మీద. ఏమన్నా మనము సీరియస్గా ఆలోచించే విషయం ఈ ప్రపంచంలో ఏదన్నా ఉందా? ఇంపార్టెంట్ విషయం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎవరో ఒకరు తాగుబోతు వచ్చేసి బండ బూతులు తిట్టుకొని పోతుంటాడు. వాడు సామాన్య అవస్థల్లో లేడు. వాడు తిట్టినా కూడా ఎవరికి కోపం రాదు, తాగినాడులే అని చెప్పేసి. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఆ తాగబోతుల్లాగానే ఏదో వాగుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, హింసలు పెడుతూ ఉంటారు. మనం పట్టించుకుంటున్నామంటే జగత్తుని సత్యంగా ఉందని నమ్మేసినాం.
ఈ జగత్తు సత్యంగా ఉంది అని నమ్మడము మనకు చాలా ప్రమాదకరం. మనం ఇన్వాల్వ్ కాకూడదు. అందుకే కాకభూషణి వల్ల లోమహర్షి ఇట్లా వాద వివాదం చేస్తుంటే కోపం వచ్చేసి శాపం పెట్టేస్తాడు, నువ్వు కాకి అయిపో అని. ఆ ఒక్క మాటతోనే చూపించేస్తాడు. చూడు, అద్వైత సిద్ధాంతం అన్నావు, ఒక సచ్చిదానంద స్వరూపుడు కన్నా భిన్నంగా ఏమీ లేదన్నావు, మరి నువ్వు నాకు శాపం పెట్టావంటే నన్ను సత్యమైన వస్తువుని ఒప్పుకున్నావు కదా. ఈ జగత్తు సత్యంగా ఉంది, ఆ సత్యమైన జగత్తు నేను ఒక మనిషిని ఒప్పుకున్నావు, అందుకే నాకు శాపం పెట్టావు. అసలు నాకన్నా భిన్నంగా ప్రపంచంలో ఏది నిజమైన వస్తువు లేదు అని నువ్వు నిజంగా జ్ఞాన నిష్టలో నింటే గన నీకు కోపమే రాకూడదు. మరి కోపము, రాగద్వేషాలు, కోపం ఇవన్నీ వస్తున్నాయంటే గన నీకు ఇంకా జ్ఞానం కలగలేదు, అజ్ఞానం ఉంది. నీ స్వరూపం గురించి నువ్వు ఇంకా సరిగ్గా తెలుసుకోలేదు. తెలుసుకుంటే కన్నా ఈ విషయాలు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? చేతులు కాళ్ళు నరికితేనే పట్టించుకోరు జీవన్ముక్త పురుషులు. ఇంకా నువ్వు శబ్దాలకే వాద వివాదంలోనే నీకు కోపం వచ్చేసింది. ప్రతి క్షణము మనం తెలుసుకుంటూ ఉండాలి, మనం సంపూర్ణంగా ఉన్నాం, మనకు ఏమీ అవసరం లేదు. ఈ ఆకలి, దొప్పులు, దుఃఖాలు ఇవన్నీ కూడా ఈ పనికిరాని ఈ శరీర ధర్మాలు. ఈ శరీరము అవసరమే మనకు లేదు. ఇది ఇంకా ఎక్స్ట్రా లగేజ్. ఇది భూతం. ఇప్పుడు ఎవరికన్నా భూత ప్రేతాలు పట్టుకునేస్తే వాటికున్న కోరికలన్నీ తీర్చమని అడుగుతాయి. నేనే శ్రీశైలంలో ఆవులు తప్పిపోతే కన్నా వెదకనీకి పోయినప్పుడు అక్కడ కొత్త గడ్డపారలు 2 చెనికపారలు అవన్నీ ఉండే. అరే కొత్తగా ఉన్నాయి, ఆశ్రమానికి తీసుకెళ్ళిపోతే పనికి వస్తాయని నాతో పాటు ఒక ఆటో డ్రైవర్ వచ్చింది. మెయిన్ రోడ్కి ఎక్కడ ఉంటుంది అక్కడ ఆటోలో పోయాలి, మళ్ళీ అడవిలో పోయి ఎదిగేయాలి. వాడు వద్దు స్వామీజీ, ఇది లంబాని వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఇష్టమైన వస్తువులు, వాళ్ళు వాడిన వస్తువులు ఇట్లా వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు, ఇవి తీసుకొని పోతే కన్నా దాని వెంబడే ప్రేతాత్మ వచ్చేస్తుంది అన్నాడు. నేను మొదలై నాస్తికుడి నుంచి ఇక్కడ వచ్చింటే కదా, మేము దేవుణ్ణి దయని నమ్మేవాళ్ళం కాదు. ఇంకా ఏ పోరానంత పిచ్చోడు, ఇంత కొత్త గడ్డపారాలు శనిపారాలు వదిలిపెట్టేస్తారా అని, నువ్వు ముట్టుకోవద్లే, నేను తీసుకుంటా, నేనే ఆటోలో వేసుకొని వచ్చేస్తే అది ఇంక మనం ఆశ్రమంలో సేవలు చేసుకుంటూ ఉన్నప్పుడు మనసు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అవి అటాక్ చేయలేదు. వారికి అటాక్ అయిపోయింది. ఆ డ్రైవర్ మొదలే వాడు భయపడ్డాడు. మనసు వీక్గా ఎవరు ఉంటారో వాళ్ళకి ప్రేతాత్మలు అటాక్ అయిపోతాయి. అటాక్ అయిపోయి ఆడవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఎవరు నువ్వు అంటే అంతా చెప్పేస్తున్నాడు, నేను ఫలానా పేరు నాది లంబాడి ఆడబిడ్డ చనిపోయింది, మరి నువ్వు వదిలిపెట్టాలంటే ఏం కావాలంటే నాకు కోడి సారాయి, కోడిని కోసి సారాయి పెట్టండి, నేను మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. మరి నిజంగానే అట్లా అక్కడున్న ముఖ్యమంత్రి అంతా కోసి పెడితే కానీ అది తినేసి వదిలేసి వెళ్ళిపోయింది. మరి అతనిలో ప్రేతాత్మ చేరుకొని తాని కోరికలు నెరవేర్చుకుంటుందా లేదా? అది వాడి కోరిక కాదు కదా, కోడిని సారాయి తాగాలని. అది ఎవరి కోరిక? ఆ లంబాని చనిపోయిన ప్రేత. అలాగే ఈ శరీరం కూడా మనకు ప్రేతం పట్టుకున్నట్లు పట్టుకుంది. శరీర భావం అన్నీ దీని సమస్యలు, ఈ శరీర సమస్యలు ఇవన్నీ, ఆకలి, దొప్పి ఇవన్నీ మన సమస్యలు కాదు, అన్నీ శరీర సమస్యలు. ఆ శరీర సమస్యలు మనం ఎందుకు తీరుస్తూ ఉండాలి? ఎందుకు మనకి శరీరం ఎందుకు? విధి లేక పనికి లేకుండా విచారణ చేసుకోక దీంట్లో ఈ శరీరం అనేది భూత ప్రేతం పట్టుకున్నట్లు పట్టుకుంది. మనము దాన్ని అట్లే పట్టుకున్నాం, ఇది నేనే అని చెప్పేసి. అవసరం లేదు, ఈ శరీరం అవసరం మనకు లేదు, మనసు బుద్ధుల అవసరం మనకు లేదు. ఇవన్నీ రాలిపోతే దీన్ని వదులుకుంటేనే మనలో ఉన్న ఆ పూర్ణతత్వం, పరమానంద స్థితి మనకు కలుగుతుంది. అన్ని సమస్యలకు నేను ఈ శరీరం అనుకోవడం అనేది పెద్ద తప్పు. అందుకే దీనికి కర్మకాండాల్లో ప్రాయశ్చిత్తం కూడా లేదు. నేను ఈ శరీరం అనుకోవడంలో అక్కడే ఇరుక్కుంటున్నాం. మనం శరీరం నేను అనే భావంలోనే ఇరుక్కుంటున్నాం. ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరాలతో నాకు ఇంకేం అవసరం లేదు, ఎందుకు పనికిమాని ఈ శరీరాన్ని ఎందుకు పోషించాలి, అవసరం లేదు అని. ఈ ఆలోచనలు వస్తూ ఉంటే మనసు బుద్ధులు ఇంకా బయట ప్రపంచాన్ని ఆలోచన వదిలిపెట్టేస్తాయి. ఈ శరీరమే మనది కాదు అన్నప్పుడు ఈ శరీరానికి భిన్నంగా ఉన్న ప్రపంచం మనకెందుకు? ప్రపంచంలో ఏదన్నా జరుగుతూ ఆ విషయాలకంతా మనం తలెందుకు జరుపుకోవాలి? ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది తప్పుడు పనులు చేస్తున్నారు. విధాయకులు వీళ్ళు కోట్లు తినేస్తూ ఉన్నారు. దొంగలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ సత్యంగా ఉన్నాయంటే మనకు బుర్రపాటు చేస్తాయి. ఇవన్నీ లేవు.
అవన్నీ మన విషయాలు కానే కాదు, మన టాపిక్ కానే కాదు, మనకు అవసరం లేదు. ఇలా మనము బయట ఉన్న ప్రపంచం మీద దాని మీద మోహము పెంచుకుంటా ఉంటే అప్పుడు మనము మన స్వరూపం గురించి ఇట్లా మనం విచారణ చేయొచ్చు. ఇట్లా నిరస్త మాయా కృత సర్వభేదం, ఇదన్నీ మాయ ద్వారానే మనకి భేద బుద్ధులు వస్తున్నాయి. ఈ ప్రపంచంలో సత్యత్వ బుద్ధి, ఆ ప్రపంచంలో పరమాత్మలో కూడా అంతే. సగుణ సాకారాలు, భగవంతుడి సృష్టికి కర్త అని ఇవన్నీ కూడా ఆరోపాలి. అందుకే ఆ పరమాత్ముడు నిత్య స్వరూపుడు. సగుణ సాకార స్వరూపము కల్ప ఆదిలో ఉండి కల్పంతంలో లేకుండా అయిపోతుంది. బ్రహ్మ శరీరం కూడా ఉండదు ప్రళయకాలంలో. ఏ దేవతలు ఎవరు కూడా ఉండరు, అవ్యక్త రూపంలో ఉంటుందా. మరి సగుణ సాకార రూపాలు పుట్టుకు సాగు ఉందా లేదా? శరీరాలు వస్తుంటాయి, పోతుంటాయి. కృష్ణుని శరీరం లాస్ట్ మూమెంట్ ఎట్లుండే శరీరము? ఏమాయ? ఎన్ని రోజులు? అనాథ సావు, దిక్కులేని సావు అంటారే. 9వ రోజు అర్జునునికి శవం దొరికింది. ఆ శరీరం ఇక్కడే పృథ్వీలోనే పోయిందా లేదా? కృష్ణుడు మన పరమాత్ముడా కాదా? సగుణ సాకార పరమాత్ముడా కాదా? అవునా కాదా? సగుణ సాకార పరమాత్ముడు కాదా? ఏముందో చెప్పు మనసులో, అవునా కాదా? మన పరమాత్మ స్వరూపుడే. సగుణ సాకార రూపంలో వచ్చాడు అవతార పురుషుడు. సగుణ సాకారం అంటే శరీరాలు ఉన్న పరమాత్ముడు. శరీరం ఉందా లేదా? మరి కృష్ణుని దేవుడు అని నమ్మువా? మరి ఎందుకు కాదన్నావు? సగుణ సాకార రూపంలో ఉన్న పరమాత్ముడే కృష్ణ పరమాత్ముడు. ఈ సృష్టికి కర్త ఆయన అవుతాడు. సగుణ సాకార రూపాలు కర్త భోక్త అవుతాయి. ఆ సగుణ సాకార రూప శరీరం కూడా పుట్టడము సావడం జరిగిందా లేదా? మరి ఇక్కడ మన ఆత్మ నిజమైన పరమాత్మ స్వరూపం ఇక్కడ నిత్యం అంటున్నారు. మరి అది నిత్యం కాలేదు కదా, పర్మనెంట్గా లేదు కదా. అందుకే ఆ సగుణ సాకార రూపాలు తొలగించేసి పరమాత్మని చూడాలి. నిర్గుణ నిరాకార స్వరూపంలో మనం భగవంతుని తెలుసుకోవాలి. అది నిత్యం. సగుణ సాకార రూపాలు నిత్యాలు కావు, అవి వస్తుంటాయి, పోతుంటాయి. అది నువ్వు పూర్ణంగా తెలుసుకో. పరమాత్మని కొద్దిగా తెలుసుకున్నావంటే, పరమాత్మని సగుణ సాకార రూపాలు తెలుసుకోవడం కొద్దిగా తెలుసుకోవడం, నిర్గుణ నిరాకార స్వరూపంలో తెలుసుకోవడము పూర్ణంగా తెలుసుకోవడము. మళ్ళీ ధ్రువం, అక్కడ సుఖం అంతిది ఆ పుస్తకದಲ್ಲಿ. నిత్యం ధ్రువం, నిత్యం సుఖం. ధ్రువం అంటే కన్నా చాలా నిశ్చయంగా, దృఢ నిశ్చయంగా ఉంది. ఆ నిత్యత్వం అనేది పరమాత్మలో అప్పుడు ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయే నిత్యత్వం కాదు, ఎప్పటికీ నిత్యమే. ఇంకా సుఖం అంటే కన్నా నిత్యమైన సుఖము, ఆనంద స్వరూపం అని కూడా తీసుకోవచ్చు. నిష్కలం, ఏ ప్రకారమైన కళ లేవు. కళలు అంటే 16 సంస్కారాలు జరుగుతాయి మనిషి పుట్టిన తర్వాత. పుట్టిన నామకరణం నుంచి పెట్టి అన్నప్రాసనము, మళ్ళా ఆడవాళ్ళైతే పెద్ద మనిషి తనము, లాస్ట్కి అంత్యేష్టి. 16వ సంస్కారం వచ్చేసి అంత్యేష్టి, కాల్స్తారు కదా శవాన్ని. ఇట్లా మధ్యలో పెళ్ళని అవన్నీ ఏమో షష్ఠి పూర్తి అని ఇలాంటివన్నీ 16 కళలు ఉంటాయి. 16 షోడశ కళానిధి అని. అంటే నిర్గుణ నిరాకారమైన పరమాత్ముడు ఈ షోడశ కళల రూపంలో మనమంతా చేసుకునేలాగానే ఈ షోడశ కళా పురుషుడు అంటే ఈ శరీరం. ఈ శరీరంలో అలాంటి కళలు ఉంటాయి. కానీ పరమాత్ముడు నిష్కలం, నిర్గుణ నిరాకార స్వరూపంలో ఏ కళలు లేవు, అవన్నీ ఆరోపితం అంతే. అప్రమేయం, ప్రమేయం అంటే కానీ జ్ఞానం అయిపోవడం, ఇంద్రియాల ద్వారా జ్ఞానం అయిపోవడం. ఇప్పుడు ఇది మైక్ని చూస్తున్నాను. మైక్ని దేని ద్వారా చూస్తున్నాను నేను? దేని ద్వారా చూస్తున్నాను మైక్ని? నువ్వు దీన్ని మైక్ని చూస్తున్నావా? చెవుల ద్వారా చూస్తున్నావా? దేని ద్వారా చూస్తున్నావు? ముక్కు ద్వారా చూస్తున్నావా? దేని ద్వారా చూస్తున్నావు? కన్నుల ద్వారా. దాన్ని చెప్పడానికి కన్నుల ద్వారా దాన్ని ప్రమాణము ప్లస్ సూర్యకిరణాలు సహాయము, అది సహకారి కారణము. కళ్ళ ద్వారా నేను దీన్ని చూస్తున్నాను.
ఇది నేను చూసేవాడిని ప్రమాత అంటారు. ప్రమాణం ఏంటంటే కనుక చక్షురింద్రియం ప్రమాణం. ఇది మైక్ అనేది ప్రమేయం. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, దీన్నే త్రిపుటి అంటారు. త్రిపుటి జ్ఞానం అంటారు. ఈ మైక్ జ్ఞానాన్ని ఇప్పుడు మైక్ జ్ఞానం నాకు ప్రమేయం అయిందా లేదా? అట్లా పరమాత్ముడు భగవంతుడు ఈ మైకు జ్ఞానం అయినట్టు భగవంతుడు ఈ బుద్ధులు మనసుల ద్వారా కాడు. అందుకే ఆయన అప్రమేయం. ఆయనను కేవలం లక్షితం చేసుకోవాలా, మైకుని తెలుసుకున్నట్టు తెలుసుకోలేము, విషయంలాగా తెలుసుకోలేము. కేవలం లక్షితం చేసుకోవాలంతే బుద్ధి వృత్తుల ద్వారా. మళ్ళీ అరూపం, రూపాలు ఉండవు. మనకు భగవంతుడు అంటే ఏదో ఒకటి విష్ణునో శివుడో ఆమె కంటికి అవే వస్తుంటాయి. పెద్ద సమస్య అవుతుంది. మళ్ళా రామకృష్ణ పరమహంసకు ఆ రూపాలు తెంచుకోలేకపోయాడు. నేనెట్లా దేవిని చేసుకోవాలని లాస్ట్ మూమెంట్లో వాళ్ళ గురువు తోతాపూరి వచ్చేసి క్వశ్చన్ పెట్టేసి నీకు సన్యాసం ఇప్పించేసి నిర్వికల్ప సమాధి స్థితి అభ్యాసం చేపిస్తాను కూర్చో అంటే ఏం కనిపిస్తుందంటే నాకు దేవి కనిపిస్తుందంటే, ఆ దేవి కూడా కనిపించకూడదురా అంటే నేనేం చేయను, నేను వద్దనుకుంటే కూడా అది కనిపిస్తూ ఉంది. అలవాటు ఎక్కువైపోయింది. ఓ పని చేయి, నేను కత్తి తీసుకొని ఆ దేవిని నరికి అంటాడు. కోపం వస్తుంది. ఏంటి, నేను ఆరాధించిన దేవిని నేను కత్తి తీసుకొని నరకడం కుదురుతూ అంటాడు. కోపపడతాడు ఫస్ట్. తర్వాత లేదు, గురుగారు చెప్తున్నారంటే ఏదో మంచి సారం ఉంటుంది. అట్లా కాదు గురుగారు, నేను పూజించి ఆరాధించిన ఆ స్వరూపాన్ని, ఆ దైవాన్ని ఎవరన్నా కానీ భక్తుడు కత్తి ద్వారా కత్తిరించడానికి అవుతుందా? ఆలోచించండి అంటే, ఓహో నీ సమస్య అదినా? ఒక పని చేయి, నువ్వు కళ్ళు మూసుకున్న తర్వాత దేవి వచ్చినప్పుడు నాకు చెప్పు, అప్పుడు నేను నీ చేతిలో కత్తి పెట్టుకో. ఫస్ట్ నేను నిన్ను చంపేస్తాను, నీ గొంతు కోసేస్తాను. అప్పుడు నువ్వు కాదు కదా, ఇంకెవరో కదా. అప్పుడు ఆ చేతిలోని కత్తి ద్వారా దేవిని కూడా నువ్వు కత్తిరించేసిడి. సరే అంటాడు. సరే అని కూర్చున్నాడు. దేవి కనిపించిందా? కనిపించింది అన్నాడు. చేతిలో కత్తి పెట్టుకున్నా? కత్తి పెట్టుకున్నాను. చూడు, నేను నీ ఫస్ట్ నీ గొంతునికి వస్తున్నా అని చెప్పేసి గోరు ద్వారాను లేదో ఒక గ్లాసు ద్వారాను ఇట్లా గొంతు కోసినట్టుగా అనుభూతిని కలిగిస్తాడు. ఆయన శక్తి అవధూత కదా. ఇంకా రామకృష్ణ పరమహంస ఇంకా తను పోయిండు, నేను అనేది పోయింది. అదే సమయానికి ఆ చేతిలో ఉన్న కత్తి టక్కని దేవి తలను కూడా కత్తిరించేసింది. దేవిని పోయింది. ఇంకా మొత్తం అన్నీ పోయినప్పుడు నేను లేదు, అది లేదు, త్రిపుటి పోయిసి మొదటిసారికి నిర్వికల్ప సమస్య మొదటిసారికి పోయాడు. ఆ రూపాలు కూడా భగవంతుడు అంటే కానీ ఏ రూపాలు కూడా మళ్ళీ రాకూడదు. వస్తే అవి అడ్డమే. అంతఃకరణ శుద్ధి వరకు స్టార్టింగ్లో అలవాటు చేసుకుంటే మేలే. లాస్ట్ సమయంలో ఆ రూపాలు కూడా రాకూడదు. మాతా మాణికేశ్వరమ్మ అక్కడ ఒక శిష్యురాలకి కళావతమ్మ అని 14 సంవత్సరాలు గురువు దగ్గర సేవ చేసుకుంది. ఎవరి దగ్గరనని గురువు దగ్గర చేసిన సేవే నీకు ఆ జ్ఞాననిష్టని కలిగిస్తుంది. 3 సంవత్సరాలు ఒక మంత్రం ఇచ్చింది. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత వేరే మంత్రం ఇచ్చాడు. మంత్రం చేంజ్ చేసింది. 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొద్దిగా గురువు మధ్య కానీ శ్వాస మీద కానీ ధ్యానం చేయండి, మంత్రం ఏం అవసరం లేదన్నది. మళ్ళీ ధ్యానం చేపించేటప్పుడు చుట్టూ త్రిశూలం తీసుకొని ధ్యాన మందిరంలో తిరిగేదంట. ఎవరన్నా ధ్యానంలో నిద్రకి వెళ్ళిపోతే కానీ వాళ్ళ పక్కన త్రిశూలంతో టన్ అని కొట్టేదంట. తెలిసిపోతుంది యోగులకు ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు ధ్యానం చేస్తున్నారు. మళ్ళీ 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు ఏం కనిపిస్తుందమ్మా ధ్యానంలో అడిగితే కానీ, మాకు అమ్మ రూపం, మీ రూపమే కనిపిస్తూ ఉంది, ఇంకేమీ కనిపిస్తలేదా? నా రూపం కూడా కనిపించకూడదమ్మా అని చెప్పేసి ఈ అద్వైత సిద్ధాంతాన్ని చెప్పేసి అమనస్క స్థితికి వెళ్ళాలి. ఏది ఆ నీలో ఉన్న సచ్చిదానంద స్వరూపాన్ని ఉన్న మనసు బుద్ధి ద్వారా నిర్గుణ నిరాకార స్వరూపాన్ని నువ్వు గ్రహించాలి. అమ్మ రూపం కూడా, గురువు రూపం కూడా కనిపించకూడదు అని చెప్పేసి ఈ అద్వైత సిద్ధాంతాన్ని అప్పుడు బోధించేసి, ఎంతటి పెద్ద గురువు అయినా ఇక్కడి వరకునే సహాయం చేయగలడు. దాని తర్వాత ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. అర్జునుడు కూడా, కృష్ణుడు కూడా అర్జునునికి నిన్ను నువ్వే ఉద్ధరించుకో అర్జున. గురువు పని అంతే. అంతఃకరణ శుద్ధిని కలిగించి ఉపదేశం చెప్పే వరకునే గురువు పని ఉంటుంది. దాని తర్వాత ఆశీర్వాదం ఉంటుందనుకో,
మళ్ళా ముముక్షు తానుకు స్వయంగా ప్రయత్నం చేసుకోవాలి. అతని మీద మన మీదనే ఉంటుంది భారం అది. కాబట్టి ఇట్లా మనము పరమాత్ముడు అప్రమేయం. ఈ సగుణ సాకార రూపాల్లో స్టార్టింగ్లో కొన్ని రోజులు అలవాటు చేసుకున్నా కూడా ఆ రూపం లేకుండా ఏమి మనసుకు ఆలోచన చేయకుండా సైలెంట్గా ఉండి అలవాట్లు చేసుకోవాలి. ఎంతసేపు నేను ఏమి ఆలోచించకుండా ఎంతసేపు ఉండగలను అని చెప్పేసి, నేనేమి ఆలోచిస్తా లేనని మనసు మళ్ళా అది కూడా వృత్తే. నేనేమి ఆలోచిస్తా లేనని అది ఆలోచిస్తూ ఉంటాను, అది కూడా ఒక మనసు వృత్తిని. ఇలా కొంచెం అలవాటు చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎక్కడ ఇరుక్కున్నామని. ఈ శరీర భావము, ఈ ప్రపంచం గురించి ఎన్ని విషయాల గురించి మనసు ఆలోచిస్తూ ఉంటుంది. మరి అది అన్ని విషయాల గురించి ఇస్తుందంటే మనకి ఇంకా బయట ఆసక్తి ఉంది. బయట ఈ ప్రపంచంలో ఉన్న ఆసక్తి సరిగ్గా పోలేదు కాబట్టి అది దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని తొలగించుకోవాలి. భగవంతునికి అరూపం, మళ్ళా భగవంతుడు అవ్యక్తం, మనసు బుద్ధుల ద్వారా వ్యక్తం కాడు. సుషుప్తి అవస్థలో ఎట్లాంటివి మనసు లేదు, బుద్ధి లేదు, ప్రపంచం లేదు, నేను లేదు. కానీ మనం ఉన్నామని తర్వాత మనకు మనసు బుద్ధులు వచ్చిన తర్వాతనే ఆ స్వప్నాలు లేని దాన్ని కూడా నేను తెలుసుకున్నానంటే అప్పుడు నేను ఉన్నాను అని తెలిసింది. నేను ఉన్నాను అని ఎరుక కూడా బుద్ధి ద్వారా ఉండద్దు. అది మళ్ళా అది త్రిపుటి జ్ఞానమే. నేను ఉన్నాననే విషయం ఎట్లా తెలుసుకున్నావు? బుద్ధి ద్వారా. లేదు, ఇది వ్యక్తమైన చైతన్యం. అందరూ ఈ జ్ఞానాభాసంలోనే మోసపడుతుంటారు. నేను తెలుసుకునేసాను భగవంతుని. నేను బుద్ధి ద్వారా వ్యక్తం కాకూడదు, బుద్ధి పోవాల, సమాధి స్థితికి వెళ్ళిపోవాల. అక్కడ ఇంకేమి బుద్ధి పని చేయకూడదు. అక్కడ మళ్ళా బుద్ధి వచ్చినప్పుడు అది గుర్తుకు రావాలి. సమాధి స్థితి, సుషుప్తి అవస్థది ఎట్లా గుర్తుకు వస్తుంది మళ్ళీ మనసు బుద్ధిలో వచ్చిన తర్వాత. అట్లా సమాధి స్థితి, ఇది 20 సంవత్సరాల సమాధిలో ఉన్న స్థితి. రామకృష్ణ పరమహంసలు అందుకే మీరు ఆ తత్వం గురించి కొద్దిగా చెప్పండి, ఆ ఫైనల్ అనుభూతి అంటే చెప్పనీకి ప్రయత్నం చేస్తూ ఆయన సమాధి స్థితికి వెళ్ళిపోయేవాడు. అంతే, మూగవాడు బెల్లం నాకితే దాని గురించి ఇంకేం చెప్పలేము. వర్ణిస్తే కానీ అది నిజమైన నిర్గుణ నిరకార స్వరూపం కాదు, వ్యక్తమైపోతుంది, ప్రకటమైపోతుంది. మన బుద్ధిలో మనకు తెలుస్తుంది అంటే కనుక ఆ జ్ఞానము పరిచిన్న జ్ఞానము వ్యక్తమైన జ్ఞానం. అది వ్యక్తం కూడా కావద్దు. ఎందుకు మనం వ్యక్తం కావాలా? మనలో ఉన్న మన జ్ఞాన స్వరూపం మనం బుద్ధిలో వ్యక్తం కావాలా? ఏమి మిగతా వాళ్ళకి చూపించుకోవాలరా? నేను జ్ఞానినని మిగతా వాళ్ళకి చెప్పడానికా? ఆ బుద్ధిని మళ్ళా మనం యాక్టివ్ మోడ్కి తెచ్చుకోవడానికి ఎందుకు కారణం? నిరూపించుకోవాలి వాళ్ళకి వీళ్ళకి చెప్పడానికి. మనకు వద్దు. వ్యక్తం ఎందుకు కావాలి? మన స్వరూపం బుద్ధిలో వ్యక్తం ఎందుకు కావాలి? సుషుప్తి అవస్థలో ఏమైనా వ్యక్తమైందా? అసలు తెలియదు ఏమైందో అప్పుడని. కేవలం స్వప్నాలు రాలేదనే విషయాన్ని అక్కడ తెలుసుకున్నాం, బట్ ఉన్నామని తెలుసు అంతే. అలాంటి శుద్ధమైన జ్ఞాన స్వరూపం మనం ఎప్పుడు బుద్ధిలో తెలుసుకోవాలా, బుద్ధిలో అనుభవించాలా. బుద్ధిలో నువ్వు అనుభవిస్తే అది వ్యక్తమైపోతుంది. మనది వ్యక్తమైన చైతన్యం కాదు, అవ్యక్త చైతన్యం. బుద్ధిని మళ్ళా మనము పుట్టించే ప్రసక్తి రాకూడదు. అన్నీ మంచిగా, అందుకే ఔదాసీన్య సమాశ్రయ త్యజ మిత్రారి శత్రుని. ఉదాసీనత ఉండాలి ఈ ప్రపంచం గురించి, దాని గురించి. ఎవరికి మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా పోయిన బయట ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాలన్నా మనకు జ్ఞానం వచ్చిందని. బుద్ధిని ఎందుకు మళ్ళీ యాక్టివ్ మోడ్కి తీసుకొస్తాం? అవసరం లేదు. బుద్ధి అవసరం మనకు లేదు. మనం వాళ్ళకి వీళ్ళకి ఎవరికి నాకు జ్ఞానం వచ్చిందని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకేమి నాకు కుతూహలతలు ఇంక ఈ ప్రపంచంలో ఇంకేమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మట్టి ద్వారా 2000 వెరైటీలు మీరు వస్తువులు చేసినా కూడా అదంతా మట్టి అని ఎట్లా తెలుసుకున్నామో, ప్రపంచంలో ఎన్ని విచిత్రాలు, ఎన్ని ఐశ్వర్యాలు, గరిమాది సిద్ధులున్న పురుషులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆ శక్తి ఉంది, ఈ శక్తి. ఎలాంటి శక్తులున్నా నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏమీ అవసరం లేదు. నేను సచ్చిదానంద స్వరూపుని, అవ్యక్త చైతన్యాన్ని. నాకు ఈ మనసు బుద్ధులు కూడా వీటి అవసరం నాకు లేదు అని రోజు ప్రతిసారి ఇంకా మనసు బుద్ధులు అలసిపోయే వరకు రోజు ఇదే చెప్తా ఉండాలి.
నిజంగా ఆలోచించండి, మనకు ఎందుకు అవసరం ఉంది, మనసు బుద్ధుల అవసరం ఏంటి, శరీరం అవసరం ఏంటి, ఎందుకు ఇంకా యాక్టివ్గా ఉన్నాం, ఎందుకు మన స్వరూపంలో నిశ్చలంగా ఉండలేకపోతున్నాం. ఎక్కడో మిస్సింగ్, క్లారిటీ మిస్సింగ్. ఈ ప్రపంచంతో ఉన్న అటాచ్మెంటు, ఈ శరీరంతో ఉన్న అటాచ్మెంటు మమ్మల్ని మళ్ళీ అజ్ఞానంలోకి లాగేస్తాం. అట్లే ధ్యానం చేసుకొని కావచ్చు గురుమంత్రం సహాయము తీసుకోవచ్చు. గురుమంత్రం సహాయం తీసుకొని మన స్వరూపం గురించి అట్లా చింతన చేస్తూ ఉండాలి. ఓహో, ఇది నా స్వరూపము, నేను ఇంకేమి బుద్ధి ద్వారా అట్లా విచారం పెట్టుకోవచ్చు. ఇలాంటి ముఖ్యంగా ఇప్పుడు ఈ త్వం పదార్థ తత్పదార్థ శోధనము, ఇప్పుడు ఇంకా ఐక్య జ్ఞాన శ్లోకాలు వస్తాయి. ఏమి రాగం ఉందో తెలిసిన వివేక చూడమని ఆ రాగం వింటేనే ధ్యానంకి వెళ్ళిపోతాం. అంత మంచి శ్లోకాలు వస్తాయి ఇప్పుడు. ఆ శ్లోకాలు ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో కేవలం నితిధ్యాసన శ్లోకాలు అంటారు. జీవ బ్రహ్మ ఐక్యం గురించి మాట్లాడే శ్లోకాలు. ఎందుకంటే వివేక చూడ స్టార్టింగ్లో అంతా ఏబిసిడి లాగా సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమి, శిష్యుడు అంటే ఏమి, గురువు అంటే ఏమి, అవన్నీ బేసిక్స్. కానీ లాస్ట్ మూమెంట్లో ఎక్కువ మనం ఈ ఐక్య శ్లోకాల గురించినే, వీటి గురించినే ఎక్కువ చింత చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం నచ్చ చెప్తూ ఉండాలి, ఈ ప్రపంచం అవసరం నాకు లేదు, ప్రపంచం అబద్ధము, ఈ శరీరం అవసరం నాకు లేదు, ఈ మనసు బుద్ధులు అవసరం నాకు లేదు, మనసు బుద్ధులు నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను పూర్ణుని, నేను నిత్యని, నేను ఆనంద స్వరూపాన్ని. ఈ శరీరాలతోటి ఉన్న సంబంధమే అన్ని అనర్థాలకి మూల కారణము. మరి ఈ శరీరాలతోటి సంబంధం నేను అసలు పెట్టుకోవడం ఇష్టపడను, వదులుకోవాలని చూస్తున్నాను. ఈ సమస్యలు నావు కాదు, ఇవి ఈ శరీర సంఘటనవి అని చెప్పేసి మన స్వరూపంలో నిలబడాలి. అలాంటి అవ్యక్తం, అనాఖ్యం, దాని గురించి ఎక్కువ కథనాలు కూడా చేసుకోలేము. ఏదో మనసు బుద్ధులు పనిచేస్తున్నాయి కాబట్టి దాని గురించి కొద్దిగా మాట్లాడుకోవడం జరుగుతుంది. దాని గురించి నువ్వు వర్ణించడం అంటే దాని మహత్వాన్ని నువ్వు తగ్గించినట్టు. శబ్దాల్లో అనిర్వచనీయమైన ఆయన గురించి కథన చేయడం కూడా ఇట్లాగే ఎద్దు కొమ్మును పట్టుకొని చూపించినట్టు మాత్రం పరమాత్మను చూపించలేదు. కేవలం చాలా బుద్ధి సూక్ష్మంగా ఉన్నప్పుడు దాన్ని లక్షితం చేసుకోవాలంతే కానీ ఆయన కథను కూడా మనం చేయలేము. మళ్ళీ ఆయన అవ్యయం, ఆయనకు వ్యయం అనేది లేదు. వ్యయం అనేది అది ఎప్పటికీ నాశరహితము అని. అవ్యయం అంటే నాశరహితము. మరి మన స్వరూపము నాశరహితం అంటే ఈ శరీర నాశము గురించి ఎందుకు చింత చేస్తున్నాం? ఇది ఇంకా ఎక్స్ట్రా. ఇప్పుడు నీ భుజాల మీద ఎవరైనా ఇంకో వ్యక్తి కూర్చుంటే కానీ అది నీకు హాయిగా అనిపిస్తుందా? ఇబ్బంది, ఎక్స్ట్రా లగేజ్. దాన్ని తీసి పక్కన పెట్టాలనిపిస్తూ ఉంటుంది. ఈ శరీరము ఎక్స్ట్రా లగేజ్. సురేశ్వరాచార్యుడు అంటాడు, నాయన ఒక మనిషి చచ్చిపోతే కానీ నలుగురు ఆ శవాన్ని శ్మశానానికి మోసుకొని పోతుంటే నలుగురికి బరువు అవుతుంది. అంత బరువు ఉంటుంది ఈ శరీరం. ఇలాంటి పనికిరాని శరీరాన్ని, ఈ భారాన్ని కేవలం నేను అని ఒక అహంకారంతో 100 సంవత్సరాలు మోసేస్తున్నాం. ఇంకా మమభావం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ 500 కిలోలు రోజు మోసేస్తున్నాం. చూడు, ఈ అహంకారానికి ఎంత అచింతనీయ శక్తి ఉంది. ఎందుకు మోయాలి ఈ బరువు? ఎందుకు మోసుకోవడం? ఎప్పుడు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాము, ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? మా గురుగారు అనేవారు, ఏంట్రా సిగ్గు శటము లేకుండా అలాగే రిలాక్స్గా ఉన్నారు. బ్రహ్మ ద్వితీయ పరార్థం, బ్రహ్మకు 50 సంవత్సరాల పైన అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయినాయి. అన్నిసార్లు జన్మ తీసుకొని ఇంకా మనం ఇంకా ముక్తులు కాకుండా ఇంకా మళ్ళీ జన్మలకు వచ్చేసి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. ఇది సిగ్గుచేటురా, మనందరికీ ఇది సిగ్గుచేటు. సిగ్గుపడుతూ ఉండాలి. ఎన్నిసార్లు ఈ జనన మరణ చక్రాలకి దొరికిపోతూ ఉండాలి. అలా సిగ్గుపడుతూనే వద్దాప, ఇంక ఈసారి సాధించుకోవాలి. ఈ లొల్లి వద్దు, ఈ కష్టాలు వద్దు, ఈ శరీరంతో సంబంధం వద్దు, ఇంకోసారి మళ్ళీ జన్మకు రాకూడదు. ఆ దోషాలు గర్భంలో నుంచి ఏమి, ఒక్కొక్కసారి ట్రైన్లో రష్గా ఉంటేనే ఊపిరాడదు సరిగ్గా జనరల్గా. అలాంటిది ఆ గర్భావస్థలు ఒక్కోసారి కొన్ని స్వప్నాలు వస్తుంటాయి. ఇంత పెద్ద చిన్న పైపు ఉంటుంది, ఆ పైపులో పోయి ఇరుక్కుపోతాం.
ఇరుక్కుపోతే వెనక్కి రాలేము, ముందుకు రాలేము. ఇంక ఊపిరాడక ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇంక మెలకువైపోతుంది. మరి అలా అంత ఘోరమైన పరిస్థితి గర్భంలో దానికన్నా ఘోరంగా ఉంటుంది. 3 నెలలు ఒక 2-3 నిమిషాల స్వప్నంలోనే అలాంటి పరిస్థితుల్లో ఉండలేకపోయాము. ప్రాణం ఊపిరి పోయినట్టు అనిపిస్తుంది. 3 నెలలు ఆ గర్భంలో ఎంత ఘోరంగా అనుభవించాలి. మళ్ళీ జన్మకు వచ్చి మళ్ళీ ఎక్కడ పుడతామేమో, మళ్ళీ ఇలాంటి ఆశ్రమం, ఇలాంటి గురువులు, ఇలాంటి జ్ఞానం దొరుకుతుందో లేదు. ఇప్పుడు ఈ జ్ఞానం రాకముందు సంసారంలో ఉన్నప్పుడు ఎన్ని తిప్పలు, ఏమన్నది. కనీసం ఇప్పుడు మనకు ఒక హోప్ అన్నా ఉంది, లక్ష్యాన్ని ఏదో ఒక రోజు ముట్టుకుంటామని. మిగతా జనాలకి ఎక్కడుంది అది? ఒక సామాన్య పశువులాగా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, పశువులాగా పుట్టి పశువులాగా చచ్చిపోవడం కదా. ఏమన్నా బాగుందా బతుకు? అంత అడగ. ఈ శరీరమే పెద్ద సమస్య ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని తిప్పలు. ఈ దోషాలు చూస్తూ ఉంటే కన్నా ఈ జీవితం మీద విరక్తి వస్తుంటుంది. అందుకే అలాంటి అవ్యయమైన స్వరూపం అన్నది, నాశం లేని స్వరూపం అన్నది ఈ శరీరం మనం కాదు. ఈ శరీరంతో ఉన్న సంబంధము, దాని గురించి బాధపడాలి. ఓహో, ఎంత ఘోరంగా ఇరుక్కుపోయాను నేను ఈ శరీరంలో, ఎంత పెద్ద తప్పు. నాలో ఉన్న పాపము ఇంకా ఈ శరీరంతో సంబంధాన్ని గట్టిగా చేస్తూ ఉంది. అందుకే ఎంత అవకాశం దొరికితే అంత పుణ్యం కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటారు. చేసే మన పుణ్య కర్మలే మెల్లమెల్లగా ఈ శరీరంతో ఉన్న సంబంధాన్ని కత్తిరించేస్తాయి. పుణ్య ప్రాబల్యం వల్లనే అంతఃకరణ శుద్ధి అవుతూ ఉంటుంది. అందుకే స్వయం జ్యోతి మనము స్వయం ప్రకాశ స్వరూపం. మనము ఎంత మూర్ఖత్వం అంటే దీపాన్ని చూడడానికి ఇంకో దీపాన్ని వెలిగిస్తున్నాం. మన ఆత్మస్వరూపమే పరమ జ్యోతి స్వరూపం. మనము ఈ బుద్ధి అనే దీపం ద్వారా ఆత్మను చూడాలని పోతున్నాం. ಏನಪ್ಪ, ನಮ್ಮದೇ ಸ್ವಯಂ ಜ್ಯೋತಿ ಸ್ವರೂಪ ನಮ್ಮದು. ಬುದ್ಧಿ ಅನ್ನೋ ದೀಪದಿಂದ ನಾವು ಆ ದೀಪನ ಪರಮ ದೀಪಾన్ని ನೋಡೋ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఎంత మూర్ఖత్వం. ఎవరైనా అక్కడ దీపం వెలిగించి ఆ దీపాన్ని చూడడానికి ఇంకో టార్చ్ లైట్ వేసుకొని చూడనీకపోతే కదా, అరే మూర్ఖుడా దాని వెళ్తుందోనే దాన్ని చూడొచ్చు కదా అంటాం కదా. అలా మనం బుద్ధి ద్వారా మన ఆత్మస్వరూపాన్ని చూడనీకపోతున్నాం. పెద్ద మూర్ఖత్వం. మనం స్వయం జ్యోతి కించిదిదం చ కాస్తి. సంపూర్ణ ఈ జగత్తు మనసు బుద్ధులను కూడా ఇది ప్రకాశిస్తూ ఉంది. అసలు మనకి బుద్ధి ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నామా లేదా? మరి బుద్ధి ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నామంటే బుద్ధిని కూడా ప్రకాశిస్తూ ఉంది మన చైతన్యం. సూర్యుడు ఉన్నాడని తెలుసుకుంటున్నామా లేదా? సూర్యుడిని అయితే బుద్ధి రూప ప్రకాశమే అది ప్రకాశిస్తూ ఉంది. సూర్యుని ప్రకాశం కన్నా మన బుద్ధి ప్రకాశము గొప్పది. మన ఇంద్రియాలు సూర్యుని ఉన్నాయని కూడా గమనిస్తున్నాయి. ఆ బుద్ధి కూడా ఉందని మన చైతన్యం మనకు గమనిస్తుంది. అందుకే మన చైతన్యం ప్రకాశమైన తర్వాత మిగతావన్నీ ప్రకాశమవుతాయి. మన చైతన్యం ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే కన్నా అసలు సూర్యుడు మనకి ఇంకేమన్నా చూపించగలుగుతాడా? చూపిలేడు. మన ఇంద్రియ ప్రకాశాలు బుద్ధి ప్రకాశం అయితేనే మనము సూర్యుని తెలుసుకుంటాం. అలాగే బుద్ధులను కూడా మనం తెలుసుకుంటున్నామంటే మనం స్వయం జ్యోతి స్వరూపము. అలాంటి స్వరూపాన్ని మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ శ్లోకములు మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.